మై డియర్ స్టూడెంట్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి ముందు మనం ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపరు దాని మోడల్ ఒకసారి మనం చూసుకోవాలి. ఇది 80 మార్క్స్ పేపర్ అనమాట. దీంట్లో షార్ట్ 8 ఇస్తారు. ఓకేనా, మనం 5 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ ఉంటాయి. చూడండి, రిగ్రెషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ, చూసారండి. తర్వాత టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అని చెప్పి ఒకటి ఉంది, థియరీ అనమాట. ఇండెక్స్ నెంబర్ ఒకటి, అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబరు, యూటిలిటీ ఆఫ్ టైమ్ సిరీస్. ఇక్కడ మీరు ఒక విషయం నేను చెప్తున్నాను, షార్ట్లో మీకు కంపల్సరీగా ఒక 3 థియరీ క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే లాస్ట్లో ఒకటి ప్రాబబిలిటీ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చూపించాను చూడండి, కామెంట్ అని చెప్పి. అది ఈసారి కూడా కంపల్సరీ వస్తుందండి అక్కడ. ఎందుకంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ p అది వస్తుందండి. చూడండి, దాని మీద కామెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే p+q మస్ట్ బి ఈక్వల్ టు 1 కదా, దాని మీద ఉంటుందన్నమాట లెక్కేది. దీనికి నా ప్రీవియస్ వీడియోస్లో ఆన్సర్స్ అనేవి ఉన్నాయండి. అలాగే రిగ్రెషన్ అనాలిసిస్లో నిజంగానేనండి ఈసారి థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి రిగ్రెషన్లో కూడా కంప్లీట్గా థియరీ చదువుకోండి, తర్వాత ఈ ప్రాబ్లం నేర్చుకోండి అమ్మ. ఫైండ్ అవుట్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్. అంతే కదమ్మా, ఏం పేపర్ చూసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోయి బుక్ అయిపోయి కంటే ఇలా ప్రిపేర్ అయ్యి ఇండైరెక్ట్ మెథడ్ అనమాట రిగ్రెషన్లో. ఓకే, ఎస్టిమేషన్ కూడా అడుగుతున్నారమ్మా. అలాగే మనకి ఇండెక్స్ నెంబర్స్ మీకు తెలుసు కదా, లాస్ట్ పేరు, మార్షల్ ఎడ్జ్వర్త్, పాషి, ఇవన్నీ ఇంపార్టెంటే. కంపల్సరీ నేర్చుకోండి అమ్మ. తర్వాత ట్రెండ్, పర్సంటేజెస్, మూవింగ్ యావరేజ్ ఉంటుంది చూడండి, 3 ఇయర్లీ 4 ఇయర్లీ అని చెప్పి. తర్వాత వైసీజీ కూడా a+bx అని చెప్పి ఒకటి ఉంది. ప్రాబబిలిటీలో మనకి ఈ ప్రాబ్లమ్స్ రావడం ఛాయిస్ ఉందమ్మా. యూనిట్ నెంబర్ 4లో థియరీకి కూడా ఛాయిస్ ఉంది. మీకు ప్రాబబిలిటీలో గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ లెక్క కన్నా ఆన్సర్ రాకపోతే నేను చూపించిన దానికి గూగుల్లో ఎంటర్ చేయండి, దాని ఆన్సర్ మొత్తం వచ్చేస్తుందమ్మా. ఈవెన్ ఏఐ కూడా యూజ్ చేసుకుంటూ మనం చేయొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్లో అయితే కంప్లీట్గా ఆన్సర్స్ అనేవి ఉన్నాయమ్మా. వీటి ఆన్సర్స్ నేను పెడతాను, కొంచెం సేపట్లోనే పెట్టేస్తాను. టైం ఉందని నెగ్లెక్ట్ చేసి చదువుకోకపోవడం అనేది చాలా 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 రాంగ్ అవుతుందమ్మా. ప్రవీణ్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి చూసుకో బాబు. నిన్న అడుగుతున్నాడు ప్రవీణ్, సార్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వస్తుందా అని చెప్పి. ఛాయిస్ ఉందమ్మా. అలాగే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో థియరీ వస్తుందని అడుగుతున్నాడు, రావడానికి ఛాయిస్ ఉందమ్మా ప్రవీణ్. స్పెసిఫిక్ డౌట్ అనమాట బాబు ప్రవీణ్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చి కదమ్మా, e⁻⁻m × m⁻r⁴ అని చెప్పి. తర్వాత నేను మీకు ఒక 2, ఎందుకంటే ఈసారి చూసినానండి, ప్రీవియస్ పేపర్స్ కూడా చూస్తున్నాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లో కూడా ఎక్కువ థియరీ వచ్చింది. అలా ఈసారి కూడా ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్లో కూడా థియరీకి ఛాయిస్ ఉందని చెప్పి కొన్ని థియరీ క్వశ్చన్స్ ఇస్తున్నానండి. ఎక్స్ప్లెయిన్ ద యూజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఇందాక టైప్స్ ఒకటి వచ్చింది, చూసారా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ నెంబర్స్లో చాలామంది చాలా ఈజీగా చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ టోటల్ అన్న వాల్యూ బై ప్రైస్ చేస్తేనే క్వాంటిటీ వస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అమ్మ. కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అనేది ఎగ్జామ్లో వచ్చేసింది ఆల్రెడీ. చూడండి, ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా చేసుకోండి. ఓకే, టైమ్ రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కూడా వచ్చింది. విత్ ఆల్ బెస్ట్ విషెస్ అమ్మ. అంటే మీరు 2 ఉంటాయి, ఒకటి ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, రెండోది క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ అని ఉంటాయి అన్నమాట. మీరు చూసుకొని చేయాలి. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళడం మాత్రం వేస్ట్ అనమాట. ఎప్పుడైనా సరే మన యూనిట్ నెంబర్ 5లో కొంచెం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉందమ్మా, అది థియరీ కొంచెం నేర్చుకోండి కంప్లీట్గా. ఓకే, ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఉంది. దాని తర్వాత బైనామియల్, పాయిజన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే షార్ట్లో మనకి బేస్ షిఫ్టింగ్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి, టైమ్ సిరీస్లో ఉంటుంది అనమాట. మీరు కష్టపడేందుకు ఈ లెక్కలు నేర్చుకోండి. ఓకే, వైసీజ్ కూడా a+bx ఉంటుంది చూసారా. అవి మీ దగ్గర రీడర్ ఉంటే మీ రీడర్లో లెక్కలే నేనే చేసి పెట్టాను, చూసుకోండి. ఇక మీరందరూ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ చేసే ఉంటారండి. వైసీజ్ కూడా a+bx అనమాట. తర్వాత ట్రెండ్ వాల్యూస్ కూడా తీయాలండి. నేను చూపించిన లెక్కలు చేయండి ప్లీజ్, ఓకేనా. ఎందుకంటే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, దీంట్లో ఓ అనేది రావాలన్నమాట. ఈజీగానే స్కోర్ చేసుకోవచ్చు, కానీ మీరు కొంచెం కష్టపడాలి. కష్టపడితే తప్పనిసరిగా మంచి మార్క్స్తో మీరు దీంట్లో బయటకు వచ్చేస్తారు. ఈవెన్ ఓ గ్రేడ్ అనమాట.
నాకు ఈ ప్రాబ్లం ఆన్సర్ పెట్టండి, రైటా రాంగా చూస్తాను నేను. లాస్ట్ పేర్ చేయండి, పాషీ చేయండి, మార్చ్ రెజ్యూవర్ చేయండి, అన్నీ చేయండి. సి సచ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా నేను ఈరోజు చూపిస్తున్నాను. ఇంపార్టెంట్ కాబట్టి చూపిస్తున్నానమ్మా. ఇంకా పదే వీడియోస్ అనేవి చేయను. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, దాంట్లో ప్రతి లెక్కకి రేపు ఓన్లీ ప్రాబబిలిటీ యూనిట్ నెంబర్ 5 మీదే చేస్తాను అంతే కదమ్మా. వీడియో చేయడానికి చాలా డేటానే సంగ్రహించాలి, ప్రీవియస్ పేపర్ తీసుకోవాలి. ఈ ప్రాబ్లం ఒకటి చేసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. ఇది రాసుకున్నారా? దాని సొల్యూషన్ కూడా చూపిస్తాను. ఇలా టేబుల్ చేసుకోవాలి. yc = a + bx. అమ్మ ఈరోజు మాత్రం కంప్లీట్గా రిగ్రెషన్ టైం సిరీస్ మీద దృష్టి పెట్టండి, అవగొట్టేయండి. ఓకే, చూడండి. రిగ్రెషన్లో ఇది అజంప్షన్స్ ఒకటి ఇంపార్టెంట్. యూజెస్ అనేది గ్యారంటీ వస్తుందమ్మా. ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రిగ్రెషన్లో థియరీ కొట్టేస్తాడు. ఏమ్మా నేను ఎంత చూపించాలో అని చూపించాను మీకు ఆల్రెడీ. ఓకే, ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి అమ్మా, సో దట్ చాలామందికి యూజ్ అవుతుంది. ఎలా ప్రిపేర్ కావాలో ఒక మార్గం అనేది మనకు లభిస్తుంది అనమాట. ద వే ఇన్ విచ్ యూ నీడ్ టు ప్రిపేర్ అనమాట. ఓకే, చూడండి. యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అనేది షార్ట్లో వచ్చిందండి. యూజెస్ అండ్ లిమిటేషన్స్ నేర్చుకోండి. క్లాస్లో ప్రతి ఒక్కరికి చేరే విధంగా దయచేసి ట్రై చేయండి. ఎస్, అలాగే టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. నేను ఇందాక టైం సిరీస్లో చెప్పాను కాంపోనెంట్స్ ఆఫ్ టైం సిరీస్ అని చెప్పి. చూడండి అమ్మ, టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్లో సింపుల్ ఇండెక్స్ నెంబర్స్, ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, కాంపోజిట్ ఇండెక్స్ నెంబర్స్, ఇవి టైప్స్ అనమాట. లేదు మీ మెటీరియల్లో వేరే ఉన్నా సరే అవే చదువుకోండి పని. అలాగే మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ కూడా చూసుకోండి అమ్మా. చూసారా, రిగ్రెషన్లో ఇదొకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనమాట. ఎస్, bxy byx కనుక్కోవడానికి. అమ్మ వీడియోని చాలా యూజ్ చేసుకోండి, ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా చూడండి. కంప్లీట్గా ఒక క్లాస్ ఉందనుకోండి, మీ క్లాస్లో అందరికీ ఈ వీడియో చేరేలాగా చూడండి అమ్మ. కాబట్టి ఒక చక్కటి ప్రిపరేషన్ అనేది వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 అనేది కొంచెం లాజికల్గా, కొంచెం టెక్నికల్గా చదువుకోవాలి. ఇది టైం వేస్ట్ చేసుకొని ఏదేదో ప్రిపేర్ అయ్యి లేదా ప్రిపేర్ కాకుండా వెళ్ళే ఎగ్జామ్ అయితే కాదు. చూడండి, బ్యాక్లాగ్ పడితే మాత్రం చాలా చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. ఇది మనకి కాంబినేషన్ అనమాట. అటు థియరీ తర్వాత ఇటు లెక్కలు అన్నీ ఉంటాయి మనకి. అది ఇందాక లెక్క కంటిన్యూషన్ అండి. ఇదొకటి టైం సిరీస్లో డ్యామ్ షూర్ అండి. ఇది సెమీ యావరేజ్ మెథడ్. తర్వాత పిల్లలు అడుగుతున్నారు, సార్ గ్రాఫ్ పేపర్ ఇస్తారా అడగాల అని చెప్పి. కంప్లీట్గా అడగాలమ్మా గ్రాఫ్ పేపర్. మీరు సెమీ యావరేజ్ మెథడ్లో అడగచ్చు, మూవింగ్ యావరేజ్ అడగచ్చు. గ్రాఫ్ పేపర్ అడగండి, గ్రాఫ్ మీద చేయండి కంప్లీట్గా. అసలు టైం సిరీస్ అంటే ఏంటో మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్. చూడండి, డెఫినేషన్ ఉంది ఇక్కడ. తర్వాత యూజెస్ ఆఫ్ టైం సిరీస్. ఏమ్మా మీ మెటీరియల్లో ఉంది, కాకపోతే నేను చూపిస్తున్నాను మళ్ళీ కూడా మీకు కావాలని చెప్పి. విత్ ఆల్ బెస్ట్ విషెస్ అమ్మా. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టైం సిరీస్ అని వస్తే చక్కగా మీరు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయండి అమ్మా, మంచి మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. చూడండి అమ్మా, మీకోసం నేను ఇంత చేస్తున్నాను వీడియో. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని, టెక్స్ట్ బుక్స్ తీసుకొని కదా. సో యూజ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకే అమ్మా, లైక్ చేయండి. ఈవెన్ సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం అమ్మా. బట్ ఏంటంటే మీకు యూజ్ ఆఫ్ దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టైం సిరీస్ అనమాట. నో డౌట్ అమ్మా, మంచి ప్రిపరేషన్ ఉంటే మంచి మార్క్స్తో అయిపోయే పేపర్ అనమాట ఇది. ఓకే,
తమిళలో మీకు ఓ లెక్క వచ్చింది చూడండి అమ్మ, అది కూడా నేర్చుకోండి.